నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే 9 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించనున్నారు. ఇక జీహెచ్ఎంసీ బూత్ కమిటీ నేతలతో సమావేశం కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా బీజేపీ దృష్టి పెట్టింది. వరంగల్లో కార్యకర్తల సదస్సులో నితిన్ నబీన్ పాల్గొనున్నారు. ఇక రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తోంది. మరి నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయన్నాయి? పార్టీ నేతలకు ఇలాంటి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుందా? అసలు ఏం చేయబోతుంది బీజేపీ? ఆ దిశగా కూడా ప్రణాళికను సిద్ధం చేస్తోందా? అందుకోసమే 3 రోజుల పాటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారా? 9 జిల్లాలో పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవాలు జరుగుతుందా? ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే బీజేపీ దృష్టి సారించిందా అనేది కూడా డీటెయిల్ గా మనకు తెలియాల్సింది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ చేసుకుందాం. మనతో పాటు అనలిస్ట్ ఉన్నారు మన్యం కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఎస్ కోటేశ్వరరావు గారు, మనం చూసుకున్నట్లయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజుల పాటు కూడా పర్యటిస్తున్నారు. 9 జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఏంటి బీజేపీ టార్గెట్ పెట్టుకుందా తెలంగాణకి? ఇంతకు ముందు మోదీ బహిరంగ సభకు వచ్చిన విధంగా మాట్లాడినట్లు ఆ విధంగా కూడా ప్రణాళికలను ఇప్పటికే గ్రౌండ్ వరకు పూర్తి చేసుకుని ఆ విధంగా ప్రణాళిక రచిస్తున్నారా? ఏం చెప్తారు? గత 2 ఎన్నికల్లో అంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో గాని లేదా గత అసెంబ్లీ ఎన్నికల్లో గాని అధికారానికి వస్తాము అని చెప్పుకున్నటువంటి బీజేపీకి మరి ఇవాళ 9 జిల్లాల్లో కార్యాలయాలని అంటే నూతన భవనాలను ప్రారంభిస్తున్నారా, అసలు కార్యాలయాలను ప్రారంభిస్తున్నారా అనేటువంటిది ఎవరికైనా సందేహం వస్తుంది. నూతన భవనాలు అయితే అది వేరు, లేదు నూతన కార్యాలయాలంటే మరి ఇన్ని జిల్లాల్లో ఇంతకాలం ఎందుకని ఆ పార్టీ వాటిని ప్రారంభించలేదనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. సరే, ఏదైనా అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు నితిన్ నవీన్ గారు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి లుకలుకల్ని ముందు సరిచేస్తారా లేదా అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే కొద్ది నెలల క్రితం నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ నేతలను పిలిచి క్లాస్ తీసుకున్నారు. దాని మీద కిషన్ రెడ్డి గారి రియాక్షన్ కూడా మనం అంతా కూడా చూసాం. ఆ తర్వాత మరి బీజేపీలో తెలంగాణ బీజేపీలో నాయకత్వం మధ్య ఉన్నటువంటి కుమ్ములాట్లు సర్దుమణిగాయా లేదా అంటే సర్దు మణగలేదు అనేది కూడా మనకి తెలిసినటువంటి బహిరంగమైనటువంటి అంశం. ఏమిటి అది అంటే మన ఈటల రాజేందర్ గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు ఎవరు ఏర్పాటు చేశారు? పోలీసుల విచారణలో తేలినటువంటి అంశం ఏంటి? బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది అటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరి అదేమన్నా చిన్న విషయమా? కాదు. ఎందుకని ఏర్పాటు చేశారు అనే సందర్భం కూడా చూస్తే ఈటల రాజేందర్కి మంత్రి పదవి లేదా మరొక ముఖ్యమైనటువంటి పదవి ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు కావచ్చు, లేకపోతే నిజం కూడా కావచ్చు. అటువంటి నేపథ్యంలో మరి ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా ఎవరు ఆ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. మరి బీజేపీ వాటన్నింటికి సమాధానం చెప్పిందా అంటే ఎక్కడ సమాధానం చెప్పలేదు. అందుకని 2 శిబిరాలుగా లేదా 3 శిబిరాలుగా విడిపోయి ఉన్నది. బహిరంగంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కూడా వాళ్ళు తిట్టుకున్నటువంటి పరోక్షంగా తిట్టుకున్నటువంటి వీడియోలు ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో కావాలంటే దొరుకుతున్నాయి. డెఫినెట్ గా జరుగుతున్నాయి. జరగకపోతే మరి ఈటల రాజేందర్ అందుకనే వాటిని సెటిల్ చేయడానికి రావచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే కేంద్ర పార్టీ కేంద్ర అధ్యక్షుడిగా మరి అధికారం తర్వాత ఈ రాష్ట్రంలో అధికారం మాదే అని చెప్పుకునేటువంటి పార్టీ ఆ విధంగా కుమ్ములాడుకుంటా ఉంటే ఎట్లా వస్తుంది అనేటువంటి ఆందోళనతో మరి అధ్యక్షుడు రావచ్చు, వాటిని సెటిల్ చేసుకోవచ్చు. సెటిల్ అవుతాయా లేదా అనేటువంటిది అది వేరే అంశం. అందుకని ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ పర్యటనలో ఆయన ఏం చేస్తారు, ఏ విధంగా సర్దుబాటు చేస్తారు అనేటువంటిది ఒకటైతే,
నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ మీద బీజేపీ కేంద్రీకరించింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ లేదా మిగిలినటువంటి ఇతర కార్పొరేషన్స్ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా త్వరలో కొన్ని నెలల్లో జరగబోతున్నాయి. ఎందుకంటే వీటిలో ఆ పార్టీ చూపేటువంటి పెర్ఫార్మెన్స్ బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది కాంగ్రెస్ ని సవాల్ చేస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ ని లోక్సభ ఎన్నికల్లో మాదిరి 3వ స్థానానికి నెట్టి 2వ స్థానంలో ఉంటుందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా దానికి ఒక పెద్ద సవాల్. కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్లుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సెమీఫైనల్ గా తీసుకుని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ని కూడా ఒక అంటే ఎస్టిమేషన్ వేసుకునే సిచ్యుయేషన్ కూడా ఉంది కదా బీజేపీకి. డెఫినెట్ గా ఉంటుంది. అందుకే నేను అదే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి గతంలో హైదరాబాద్ లో వచ్చినటువంటి కార్పొరేషన్స్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తగిలినటువంటి ఎదురు దెబ్బ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి విజయాలు, ఇవన్నీ కూడా చూస్తే మిక్స్డ్ ట్రెండ్. మరి ఒకసారి అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పరిస్థితి ఏమిటో మనం చూసాం. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక అనిశ్చితి, ఒక ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు మరొక ఎన్నికల్లో ఓటర్లు ఇవ్వలేదు అనేటువంటిది ఒకటి. అందుకని బీజేపీకి ఒక అగ్ని పరీక్ష. ఆ అగ్ని పరీక్షని ఎట్లా ఎదుర్కోవాలి ఏమిటి అనే దానికి మరి కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తా ఉంది. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు అనేటువంటిది ఒకటైతే, అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలకి ఇప్పుడే ఈ విధమైనటువంటి హడావుడి అవంతా కూడా చేస్తే అప్పటికి అంటే పీక్ సమయానికి ఇంకా ఎంత హడావుడి చేయాల్సి వస్తుంది, ఆ చేసేటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ గనక గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తే వాటిని రాష్ట్రం ముందుంచి చూడండి, మేము కీలకమైనటువంటి రాజధాని నగరంలోనే మా బలం ఎంత ఉంది అని చెప్పుకోవడానికి అదొక షోకేస్ గా కనిపిస్తుంది. బహుశా దాని మీద కేంద్రీకరణలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కసరత్తు అని అనుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉంది, ఆ కొంత వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకుంటుంది బీజేపీ. ఇక బీఆర్ఎస్ కు కూడా ప్రత్యామ్నాయంగా ఉండబోతోంది. బీజేపీ అధికారంలో వచ్చినా రాకపోయినా కూడా మెయిన్ ప్రధాన పార్టీగా ఉండాలని బీజేపీ యోచిస్తుంది అనేది కూడా వినిపిస్తోంది. నిజమే అంటారా? అవ్వచ్చు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికలు, తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో, బీజేపీ 2వ స్థానంలో, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎన్నికల్లో తగిలినటువంటి ఎదురు దెబ్బ, లోక్సభ ఎన్నికల్లో తగిలినటువంటి ఘోర పరాజయం, వాటన్నిటి తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అది సాధించినటువంటి విజయాలు దానికి కాస్త ఆశను కలిగిస్తున్నాయి. మళ్ళా పుంజుకోవడానికి అంటే కాంగ్రెస్ ని సవాల్ చేయడానికి, లేదా లోక్సభ ఎన్నికల్లో కోల్పోయినటువంటి 2వ స్థానాన్ని అయినా నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకని 2వ స్థానం ఎవరిది లేకపోతే మొదటి స్థానం ఎవరిది అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం ఇవాళ ఉన్నటువంటి కండిషన్స్ లో మనం చెప్పలేము. 2.5 సంవత్సరాల తర్వాత దేశంలో పరిస్థితులు ఎట్లా మారుతాయో తెలియదు, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా మారుతాయో తెలియదు, అంతర్జాతీయంగా తలెత్తినటువంటి సంక్షోభాలు, వీటన్నిటి ప్రభావాలు రాష్ట్ర రాజకీయాల మీద అదేవిధంగా దేశ రాజకీయాల మీద ఉంటాయి. అందుకని ఇప్పటికిప్పుడు తక్షణంగా బీజేపీ కేంద్రీకరిస్తున్నది మాత్రం నా అభిప్రాయం ప్రకారం ఈ హైదరాబాదు, ఈ 3 కార్పొరేషన్స్ ఎన్నికలు అనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు, అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు సార్ పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. మాట్లాడదాం వారితో. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. తెలంగాణపై బీజేపీ ఫుల్ గా ఫోకస్ పెట్టిందా? అందుకోసమే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా 3 రోజుల పర్యటన భాగంగా కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. 9 జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు జాయిన్ అయ్యే ముందు కూడా మన్యం కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వారు చెప్పేది ఏంటంటే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, ఆ కుమ్ములాటలను లుక్కలుక్కలను సిట్రై చేసుకోవాలి ప్రధానంగా అనేది అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా మీకు ఐన్యూస్ వీక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మేడం, ముఖ్యంగా ఏంటంటే కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఎందుకంటే ఏ పార్టీలో అయినా ఏదైనా సర్వసాధారణంగా ఉండేటి, కానీ
వేరే పార్టీల లాగా మేము బజార్లకు ఎక్కి రోడ్లకు ఎక్కి మాట్లాడేంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏం లేవు. అవి చిన్న చిన్న విధానపరమైన నిర్ణయాలు కొన్ని ఉండొచ్చు, కానీ అది పార్టీకి అడ్డంకిగానో పార్టీకి ఇబ్బందికరంగానో జరిగే విధంగానైతే ఎక్కడా లేదు. అదైతే అదొక కారణం కూడా కాదు చెప్పుకోవడానికి. ఎందుకంటే బీజేపీ మీద మచ్చ లేని దానికి ఎన్నో ఒక దగ్గర మచ్చ ఉందని చూపించే ప్రయత్నం చేసుకోవడం తప్ప అలాంటి అంశాలు ఏం లేవు. ఒక సంఘటితంగా ముందుకెళ్తున్నారు. మనం ఈ దీనికి ఒక ఉదాహరణనే మన జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అంతకుముందు స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ గెలిచినవే మాకు ఉదాహరణ మేడం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ ఎంత పుంజుకుంది అనేది పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే మేడం. ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోటి సరి సమానంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడము, అలాగే 4 స్థానాలలో గమనీయంగా నియర్ బై గా రావడము, ఇంక్లూడింగ్ మా జైరాబాద్ కూడా తుట్టిలో పోవడము 20-25 వేల ఓట్లతోటి ఓడిపోవడం అంటేనే మేము ఏ స్థాయిలో బీజేపీ ముచ్చుకున్నది అనేది ఒకటి అర్థమవుతుంది. చాలా మంది అంటున్నారు మోడీ గారిని చూసేసారు. కాదండి, ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది బీజేపీ మీద. గతంలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కానీ, తెలంగాణ అనే పదాన్ని వాడుకొని గెలిచిన తర్వాత తెలంగాణ వాదాన్ని పూర్తిగా బొందబెట్టేసి భారత రాష్ట్ర సమితి అని చేసుకొని ఎట్లా తెలంగాణ ప్రజలను అంటే ఏ నెల మోసం చేసింది, లేకుండా తాగొడుగు పట్టినట్టు బీఆర్ఎస్ చేసింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు చేసిన అబద్ధాలు కానీ, మాకు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా సారీ అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేయడము, ఆ టైంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ గారిని మార్చడము, అలాగే కొద్దిగా కవిత గారిని అరెస్ట్ చేయకపోతే అదేదో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయిందని చెప్పేసి తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజల ముందుకు పోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్దిగా తెలంగాణ ప్రజలు సమాజము పూర్తి స్థాయిలో నమ్మింది. అలాగే కర్ణాటక ఎలక్షన్ ప్రభావం కూడా కొద్దిగా తెలంగాణ మీద పడ్డది. అక్కడ గెలిచిన తర్వాత వెంటనే 6 నెలల్లో తెలంగాణలో జరగడము, అక్కడ ఏదో 6 గ్యారంటీలు ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ కూడా అదే గ్యారంటీలు ఇస్తామని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎలక్షన్ కు వచ్చేటప్పటికీ అది కొంతమందికి అవగతమయ్యే సగం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత శాసన మండలి ఎలక్షన్స్ కు జరిగిన ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో 3కు జరిగితే 2 మేము గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇది తెలంగాణలో వాళ్ళు ఏదో అనుకుంటున్నట్టు కాదు, మేము పూర్తి స్థాయిలో కసరత్తున్నాము. మధ్యలో కొంతకంటే కొద్దిగా పార్టీ ముందు పోలేదనుకున్నామన్నా, అంటే సమస్యల మీద పోరాటం చేయలేదనుకున్నా అదేం లేదండి. కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్న తర్వాత అంటే రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మోర్చాలు ఇవన్నిటి మీద కమిటీల మీద దృష్టి సార్చి పార్టీ నిర్మాణం చేయడంలోనే తనకు 1 సంవత్సరము పూర్తి స్థాయి సమయం పట్టింది. దాని తర్వాత తెలంగాణ సమాజ ప్రజల పట్ల ప్రజా సమస్యలపైన పోరాటం చేయడము. ఇప్పుడు చూడండి, గత 6 నెలల్లో 4-5 నెలల నుంచి విస్తృతంగా ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటం చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర స్థాయిలోనూ కాకుండా మండలాలు, గ్రామాలలో స్థాయిలో ప్రతి మోర్చా కూడా ఆ యొక్క సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంత క్యాడర్ను ఉత్తేజపరచడము, అలాగే రాబోయే రోజులలో క్యాడర్ను బలోపేతం చేయడానికి నితిన్ నబీన్ వచ్చారు అంటారు. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఎటువంటి లుకలుకలు మా మధ్యలో లేవు, కాకపోతే అంతర్గత కుమ్ములాటలు ఏ పార్టీలో అయినా సరే ఉంటాయి, వాటిని సెటరేట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. కృష్ణారెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, ప్రతినిధులు కానీ వాళ్ళు ఎలా చెప్తారు మా పార్టీలో కుమ్ములాట్లు ఉన్నాయి, లుకలుకలు ఉన్నాయని? వాళ్ళు ఎవరు చెప్పరు. నేను అందుకే చెప్పాను, ఆ కుమ్ములాట్లో లుకలుకలు లేకపోతే కొద్ది వారాల క్రితం జరిగినటువంటి ఉదంతం గురించి కూడా నేను చెప్పాను. అప్పుడు కృష్ణారెడ్డి గారు లేరు. ఈటెల రాజేంద్ర మీద ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? బీజేపీ కార్యకర్తలే అనేటువంటి పోలీసుల విచారణలో తేలింది. ఆ బీజేపీ కార్యకర్తలు ఎవరి అనుచరులు? కిషన్ రెడ్డి గారి అనుచరులా, లేకపోతే బండి సంజయ్ గారి అనుచరులా? ఎవరు పెట్టారు?
అనేటువంటిది అది బహిరంగంగా జరిగిన చర్చ. నేనేదో రహస్యంగా శోధించి అడుగుతున్నది కాదు. మరి ఇవన్నీ జరిపిన తర్వాత ఎన్ని విజయాలు సాధించామని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఓకే, అవన్నీ వాస్తవాలు, ఎన్నికల్లో గెలుపునేటువంటిది దాన్ని ఎవరు కాదంటలేదు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకని మరి ఈటల రాజేందర్ ని టార్గెట్ చేసి ఆయన మీద పోస్ట్ ట్విట్టర్ రహస్యంగా కొంతమంది బ్యానర్లు కట్టారు కదా, మరి దాన్ని ఏమంటాము? అందుకనే ఇవన్నీ కూడా సహజంగానే అన్ని పార్టీల్లో ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు, అది బీజేపీ కూడా దానికి మినహాయింపు కాదనేదే నేను ఇక్కడ చెప్పదలుచుకుంటే. కృష్ణారెడ్డి గారు, ఈటల రాజేందర్ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటయ్యాయి. మరి వాటిని ఎందుకు బీజేపీ కార్యకర్తలే కూడా ఏర్పాటు చేశారు, మరి వాటిని కూడా ఏం సమాధానం చెప్తారు? మేడం, ఇందులో నాయకుల మధ్యలో ఏది లేదు మేడం. మా పార్టీలో ఏంటంటే జరుగుతున్న అంశాన్ని అంటే కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అక్కడ ఫ్లెక్సీలు కట్టింది వాస్తవం. జరిగినది ఏంటంటే ఒకరి అభిమానుడు ఒక రకంగా కట్టి ఉండొచ్చు, కానీ దానికి పార్టీకి దానికి సంబంధం లేదు. రెండోది ఆ నాయకులకు ఎలాంటి సంబంధం లేని అంశం. ఎందుకంటే ఈ రేస్ ఎట్లుంటదంటే మేడం, మా బీజేపీలో ఇంటర్నల్ రేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో నా గుర్తింపు ఉండాలి, నేను పైకి రావాలి, ఒకరికొకరు పోటాపోటీగా పార్టీలో బీజేపీలో పనిచేయడం ఉంటుంది మేడం. ఎందుకంటే నా గ్రామంలో ఒక 4 వార్డు మెంబర్లు గెలిచినట్టే ఇంకో గ్రామంలో కూడా గెలవాలనేది గ్రామ స్థాయిలలో పోటీలు ఉంటుంది, మండల స్థాయిలలో పోటీలు ఉంటుంది. ఇంటర్నల్ పోటీస్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసినా ఉంటుంది, ఎక్కడికైనా ఉంటుంది. కాబట్టి దాంట్లో వచ్చిన దాంట్లో కొంతమంది అభిమానులు ఏదో అంటే అత్యుత్సాహంతో చేసిండ్రా, లేదంటే నమ్ముకున్న నాయకుని మీద అభిమానంతో చేసిండ్రా, ఆయన వ్యక్తిగత విషయాలలో కొద్దిగా నమ్ముకున్న నాయకుడు కొద్దిగా వెనుకబడుతున్నాడు అని చెప్పేసి ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాలని చేసిండ్రా, అది ఏది చేసినా మా పార్టీ అంటున్న అంతర్గతంగా దాన్ని ఇది చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ ను సస్పెండ్ చేయడం జరిగింది. సంజాయిషి కూడా కాకుండా డైరెక్ట్ పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అభిమానం ఉండొచ్చు కానీ అది పార్టీకి ఇబ్బందికరంగా మీ యొక్క అభిమానం జరగకూడదు అనేది పార్టీ ఎమ్మటే జిల్లా నాయకత్వం తీసుకుంది, అక్కడ ఉన్న డివిజన్ నాయకుడు తీసుకున్నాడు, రాష్ట్ర నాయకుడు అంటే అధ్యక్షుడు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. సంఘటన కూడా దురదృష్టకరంగా పేర్కోవడం జరిగింది. దీని మీద చర్చ పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అదేదో అనుకోని సంఘటనగా చూడాలి, కానీ దాన్ని ఒక నాయకుడు చేసి ఉండనో ఆ నాయకుడు దాని వెనకాల ఉన్నారు అనేది అయితే కరెక్ట్ కాదు. అలాంటి అంశమే లేదు, అలాంటి అవసరం కూడా నాకు తెలిసి ఈటల రాజేందర్ గారి మీద అంటే మా పార్టీలో అందరికీ అభిప్రాయం ఉంది, బండి సంజయ్ గారు అంటే కూడా అందరికీ మంచి అభిప్రాయం ఉంది. కానీ ఎందుకంటే ఈ రేసులో మా నాయకుడు ముందుండాలనుకునే అత్యుత్సాహంతో కొంతమంది కార్యకర్తలు చేసిన వ్యవహారం తప్ప నాయకులు చేసింది పెద్ద నాయకులది అయితే కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే అధికారమే లక్ష్యంగా బీజేపీ మరి తెలంగాణకు సంబంధించి కూడా నితిన్ నబీన్ కూడా పర్యటిస్తున్నారు. అయితే నితిన్ నబీన్ పర్యటనతో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా బీజేపీలో? మేడం, క్యాడర్ అయితే ఉత్తేజం ఉంటుంది. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 3 కార్పొరేషన్ల మీద మార్పులు ఉంటే ఎటువంటి మార్పులు ఉండొచ్చు అంటారు? ప్రజా సమస్యల మీద పోరాటం ఉంటుంది మేడం. కష్టపడే కార్యకర్తకు మంచి అభిప్రాయం గుర్తింపించేసి ప్రోత్సాహకరంగా పార్టీలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పార్టీని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్లే విధంగా దాని యొక్క ఏదైతే జాతీయ నాయకత్వం సూచనలు చేస్తుందో అది ఎందుకంటే గ్రామ స్థాయి కార్యకర్త వరకు తీసుకెళ్లే కార్యాచరణను ముందుకేసుకొని ముందుకెళ్తాము. అలాగే ప్రతి కార్యకర్త కూడా ఏం చేయాలి, ప్రజా సమస్యలను ఎలా అడ్రస్ చేయాలి, ప్రజా సమస్యలను తీర్చే విధంగా ఎలా ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజల అవసరాల దృష్టి అంటే తీర్చి ప్రజల దృష్టిలో ఎలా బీజేపీ వస్తే మాకు మంచి జరుగుతుందనే ఉన్న ఉద్దేశం కలిగించే విధంగా మా యొక్క క్యాడర్ పనిచేయాలి. ఆ క్యాడర్ కు దిశ నిర్దేశం చేయడానికి వచ్చిన జాతీయ అధ్యక్షుని సూచనలు సలహాలు అన్నిటినీ కూడా గ్రామ స్థాయి వరకు ప్రతి కార్యకర్త స్థాయికి చేర్చే విధంగా పార్టీ కృషి చేస్తుంది. ఆ విధంగానే పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, కోటేశ్వర గారు, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా విస్తరించాలి బీజేపీ అనేది టార్గెట్ గా కూడా కనిపిస్తోంది. ఆ దిశగా కూడా వెళ్తూ ఉంది ముందుకు. ఎలా చూడాలంటారు ఓవరాల్ గా? గతంలో కూడా బీజేపీకి జాతీయ స్థాయిలో అధ్యక్షులు ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అనేక పర్యటనలు జరిపారు, అనేక సమీక్షలు జరిపారు. ఈ సమీక్షలు, పర్యటనలు వీటన్నిటి తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తున్నారు. ఇంకా పటిష్టపరచుకోవాలి.
ఖచ్చితంగా అంత బలహీనమైనటువంటి స్థితిలో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఉందనేది అందరికీ తెలిసిందే. అందుకని అది ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. ఒక బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా బలపడాలని కోరుకుంటుంది. ఇంకా బలపడాలి, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో బలపడాలి అని చెప్పడం అంటేనే దాని అర్థం ఏంటంటే రెండో వైపు చూసుకుంటే రెండో కోణంలో బలహీనంగా ఉన్నామని అంగీకరించడమే అది. గత 12 సంవత్సరాలుగా మరి ఏం చేశారు? ఎందుకని బలపడలేదు? 12 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది. ఉమ్, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఎందుకని ఎందుకు గుర్తొచ్చింది? ఉమ్, గుర్తొచ్చిందని కాదు, ఎందుకు పటిష్టపరచలేకపోయారు ఈ ఓకే. 12 సంవత్సరాలుగా ఉమ్, అనేటువంటిది ఒకటైతే, మరి బీజేపీ అధ్యక్షులు ఏమేమి ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా, ఉమ్, గతంలో కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఏమి పని చేయలేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఆ పార్టీ రొటీన్ కార్యక్రమంలో భాగంగానే నేను చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇది అనుసరించాల్సినటువంటి వ్యూహాల గురించి ఇప్పుడు నితిన్ నవీన్ గారు ఆయన పర్యటన చేస్తున్నారు. ఏ పార్టీ జాతీయ అధ్యక్షుడైనా లేదా ప్రధాన కార్యదర్శి అయినా కానీ హైదరాబాద్ లో నిత్యం రావడం పోవడం అనేటువంటిది ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. రొటీన్ లో భాగం తప్ప ప్రత్యేకంగా ఏదో ఈ పర్యటన తోటి తెల్లవారేసరికి బీజేపీ కాంగ్రెస్ ని వెనక్కి నెట్టేసి ఆ, ముందుకు వస్తుంది అని చెప్పడానికి ఏమి ఆధారాలు ఏమి లేవు. అటువంటి అవకాశాలు కూడా లేవు కదా. ఆ విధమైనటువంటి బల నిరూపణకి ఎన్నికలు ఏమి లేవు కదా. కాకపోతే తక్షణమే ప్రత్యామ్నాయంగా ఉండే ఛాన్స్ ఉంది కదా. ఉంటారు, ఉమ్, ఇప్పటికే ఉంది కదా. ఇప్పటికే బీజేపీ ఒక ప్రత్యామ్నాయం, ఉమ్, బీఆర్ఎస్ ఒక ప్రత్యామ్నాయం, ఉమ్, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఉమ్, ఈ మూడు ముక్కలాట జరుగుతూ ఉంది కదా రాష్ట్రంలో. yes. ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి మూడు ముక్కలాటలు లేవు, రెండు ముక్కలే. ఒక అవును. మూడు ముక్కలు కలిసి ఇంకొక ముక్కని ఇక్కడ ఎదురిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి భిన్నమైనటువంటి పరిస్థితి. ఉమ్, కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు, బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. ఇక్కడ అయితే మూడు ముక్కలాట. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని ఫోకస్ చేయడానికి మాత్రమే ఈ పర్యటనలు కానీ ఈ కార్యాచరణలు కానీ రూపొందిస్తున్నారు బీజేపీ అంటారు. Yes, ప్రధానంగా ఉమ్. నాకైతే అలాగే అనిపిస్తా ఉంది. ఓకే, కృష్ణారెడ్డి గారు, కోటేశ్వరరావు గారు అడిగినట్లు ఎప్పటి నుంచో కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మరి ఇప్పుడే ఎందుకు పటిష్టపరుస్తుంది అనుకోవాలంటారు పార్టీని? మేడం, ఇందాక కోటేశ్వర గారు పెద్దలకు ఇక సమాధానం చెప్తే కొద్దిగా ఇబ్బంది పడతారేమో కానీ, ఆ పిల్లాన్ని స్కూల్కి పంపిస్తే ఫస్ట్ ఇయర్ అంటే సంవత్సరం పోతాడు, ఒక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ రాస్తాడు. సంవత్సరం మొత్తంలో 2 రోజులు పోయి మొత్తం ఎగ్జామ్ రాయమని చెప్తే ఎట్లుంటది? పరిస్థితి ఏంటంటే గతంలో ఉన్న అధ్యక్షులు కానీ, గతంలో ఉన్న మోడీ గారు ఉన్న గత అధ్యక్షుడు ఉన్న పార్టీని నిర్మాణం చేసుకుంటే కొంత చేసుకుంటూ రావడం జరుగుతుంది. దాంతో నేను చెప్పిన ఇందాక కూడా ఒక్క శాసనసభ ఉన్న దగ్గర 8 రావడం జరిగింది, 4 ఉన్న పార్లమెంట్ సభ్యుల దగ్గర 8 రావడం జరిగింది. అది దినదిన అభివృద్ధిగా జరుగుతుంది. ఇవాళ పుట్టగానే 20 సంవత్సరాలు ఎందుకు కాలేడు అని చెప్పితే ఎట్లవుతుంది? అది ఒక నిర్మాణం అనేది ప్రాపర్ గా పార్టీ జరుగుతుంది, గ్రామ స్థాయి నుంచి జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు మాట్లాడినా బీజేపీ గురించి ఎవరు మాట్లాడినా ఎట్లా మాట్లాడుతుంటే ఓన్లీ హైదరాబాద్ పార్టీ అన్నారు, దాని నుంచి జిల్లాకు విస్తరించడం, ఇప్పుడు మండలాలకు విస్తరించడం. ఈ రోజు పూర్తి స్థాయిలో గ్రామాలలో బూత్ లెవెల్ కమిటీ వరకు ప్రతి గ్రామంలో బూత్ కమిటీ లేని బూత్ లేకుండా భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేమేందంటే ఓటర్స్ ను మన సైడ్ తిప్పుకునే కార్యక్రమాన్ని ఉధృతంగా చేయాల్సిన అంశం ఉంది. దాని గురించి చివరిగా ఏం చెప్తారు? ఏమన్నా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాము. పూర్తి స్థాయి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా పూర్తి స్థాయి మెజార్టీ తోటి తెలంగాణలో అధికారం చేపట్టే విధంగానే మా పార్టీ పనిచేస్తుంది. ఆ విధంగానే ముందుకెళ్తాము. తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే అండి, రైట్. పైలా కృష్ణారెడ్డి గారు అలాగే మన్యం కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్గా టార్గెట్ తెలంగాణగా బీజేపీ అయితే అడుగులు వేస్తుంది, ఆ దిశగా కూడా పావులు కదుపుతోంది. చూద్దాం మరి ఈ ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటి.